హాయ్ ఫ్రెండ్స్! బాగా దుస్తులు ధరించడం కేవలం శరీరాన్ని కప్పడానికి మాత్రమే కాదు. ఇది తమ పట్ల గౌరవానికి మొదటి సంకేతం. మీరు బాగా దుస్తులు ధరించినప్పుడు నిజానికి మీరు ప్రపంచానికి ముందుగా తమకు తాము సందేశాన్ని ఇస్తున్నారు. ఏమని? నేను ముఖ్యమైన వాడిని. మనిషి మనసు చాలా విచిత్రమైనది. మనం బయట ఏమి ధరిస్తామో అదే నెమ్మదిగా లోపలికి ఒక భావనలాగా మారిపోతుంది. మీరు రోజు తమను తాము అస్తవ్యస్తంగా చూసుకుంటూ ఉన్నారనుకోండి, మనసు కూడా అలాగే బలహీనంగా డీలాగానే మారిపోతుంది. కానీ మీరు సరిగ్గా అందంగా సిద్ధమైనప్పుడు లోపల ఒక విభిన్నమైన శక్తి లేచి వస్తుంది. ఒక ఆత్మవిశ్వాసము, ఒక జాగరూకత యొక్క శక్తి. దుస్తులు అనేవి కేవలము ఫ్యాషన్ మాత్రమేనే అనుకోకండి. ఇవి మీ మానసిక స్థితి యొక్క విస్తరణ. మీరు చాలా అందంగా చక్కగా దుస్తులు ధరించినప్పుడు అవి మీ వ్యక్తిత్వాన్ని క్రమబద్ధం చేస్తున్నారని మీరు గుర్తుంచుకోండి. క్రమబద్ధమైన వ్యక్తిని ప్రపంచం ఎప్పుడు కూడా చాలా గొప్పగా తీసుకుంటుంది. ప్రజలు ముందుగా మిమ్మల్ని చూస్తారు, తర్వాతే వింటారు. కాబట్టి మీ ప్రెజెంటేషన్ని మీ మొదటి భాషలాగా మీరు మార్చుకోండి. మీ దుస్తుల వల్ల అది మారుతుంది. బాగా మంచిగా దుస్తులు ధరించడం అంటే అది అహంకారం కాదు, అది ఆత్మగౌరవం. ఈ తేడాను మీరు మొదటిగా అర్థం చేసుకోండి. అహంకారము ఇతరులను చిన్నగా చూపించడానికి మాత్రమే. అది ఆత్మగౌరవము తనని తాను మెరుగ్గా భావించడానికి. మీరు ధరించే దుస్తులపై శ్రద్ధ చూపిస్తున్నప్పుడు మీ మనసుకు క్రమశిక్షణ నేర్పుతున్నారు. మీరు చెబుతున్నారు, నేను నిర్లక్ష్యంగా లేను. ఈ క్రమశిక్షణ జీవితంలోని మిగిలిన భాగాలలోకి కూడా దానంతట అదే అప్పుడు వ్యాపిస్తుంది. చిన్న విషయాలలోనే జాగ్రత్తగా ఉండే వ్యక్తి పెద్ద బాధ్యతలలో కూడా విశ్వసనీయంగా ఉంటాడు. దుస్తులు మిమ్మల్ని మార్చవు, కానీ మీ శక్తికి దిశని ఇస్తాయి. మీరు గమనించుంటారు, ఏదైనా ప్రత్యేక సందర్భంలో బాగా దుస్తులు ధరించినప్పుడు మీ నడక, మాట్లాడడము, కూర్చోవడము అన్నీ మారిపోతాయి. ఇది మాయాజాలం కాదు, ఇది మనసు యొక్క ప్రతిస్పందన. మనసుకు సంకేతం వస్తుంది, ఈ రోజు నేను సిద్ధంగా ఉన్నాను. మనసు సిద్ధంగా ఉన్నప్పుడు అవకాశాలు తామంతట తాముగానే ఆకర్షితమై వస్తాయన్నమాట. ప్రపంచం రూపురేఖలపై నడుస్తుంది. ఇది కష్టమైన సత్యమే, కానీ దాని అర్థం మీరు కేవలము రూపం మాత్రమే కావాలని కాదు. దాని అర్థం మీ ప్రజెంటేషన్కు గౌరవం ఇవ్వడం. మీరు దేవాలయానికి వెళితే శుభ్రమైన దుస్తులు ధరిస్తారు. ఎందుకంటే ఆ స్థలం పవిత్రమైనది. అదేవిధంగా మీ జీవితం కూడా పవిత్రమైనది. ప్రతి రోజుకి కూడా గౌరవాన్ని ఇవ్వండి. మంచిగా దుస్తులు ధరించడం అంటే తనతో తాను చెప్పుకోవడం, నేను ఈ రోజుని తేలికగా తీసుకోను. ఈ చిన్న అలవాటు మీ లోపల ఆత్మ విలువలను సృష్టిస్తుంది. నెమ్మదిగా మీరు తమను తాము వేరే కోణంలో చూడడం మొదలవుతుంది. మీ దృష్టి మారినప్పుడు ప్రపంచం యొక్క దృష్టి కూడా మారిపోతుంది. ప్రజలు ఆ వ్యక్తిపై విశ్వాసాన్ని ఉంచుతారు. తనను తాను ఉద్ధరించుకోగలిగిన వ్యక్తిపై ధరించే దుస్తులు మీరు తమ పట్ల ఎంత జాగ్రత్తను చూపిస్తున్నారో చూపిస్తాయి. ఇది మీ ఉనికికి మీరు ఎంత విలువ ఇస్తున్నారో సూచిస్తుంది. తన ఉనికికి విలువనిచ్చే వ్యక్తి తన జీవితానికి కూడా విలువని ఇస్తాడు. బాగా దుస్తులు ధరించడము ఇతరులను ప్రభావితం చేయడం కంటే ఎక్కువగా తనను తాను ప్రేరేపించడానికి ఒక మార్గము. ఇది రోజు తనతో తాను కలవడానికి ఒక సంస్కారము. నేను ముఖ్యమైన వాడిని, ఈ రోజు నాకు ముఖ్యమైనది. ఈ భావన మీ లోపల మెల్లిమెల్లిగా లోతుగా అయినప్పుడు ఆత్మవిశ్వాసం అనేది సహజంగానే వస్తుంది. మీరు వేరే సాహసం సేకరించాల్సిన అవసరం ఉండదు. మీ వ్యక్తిత్వం మాట్లాడడం మొదలు పెడుతుంది. గుర్తుంచుకోండి, ప్రపంచం మిమ్మల్ని అదే దృష్టితో చూస్తుంది. దానితో మీరు తమను తాము చూసుకుంటారు. బాగా దుస్తులు ఆ దృష్టిని మెరిసేలా చేస్తాయి. అవి మిమ్మల్ని గుర్తు చేస్తాయి, మీరు సాధారణం కాదు, మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఈ భావన జీవితంలో మిమ్మల్ని ముందుకు వెళ్లేలా చేస్తుంది. కాబట్టి బాగా దుస్తులు ధరించడం ఏది విలాసం కాదు, బదులుగా ఆత్మగౌరవం యొక్క సాధన రోజురోజుకి కూడా పెరుగుతుంది. ఇది తనకు తాను విలువని ఇచ్చే కళ. తనకు తాను విలువని ఇచ్చే వ్యక్తిని ప్రపంచం అవగాహన చేసుకోకుండా ఉండలేదు.
మీరు బాగా దుస్తులు ధరించినప్పుడు కేవలము శరీరం మాత్రమే గౌరవం పొందదు, మీ ఆలోచనలు కూడా అందంగా మారిపోతాయి. మనసు మరియు బాహ్య రూపం మధ్య ఒక గాఢమైన సంబంధం ఉంది. మీరు తమను తాము ఎంత క్రమబద్ధం చేస్తారో లోపల అంతే స్పష్టత వస్తుంది. అస్వస్థమైన ధరించే దుస్తులు తరచుగా మనసు యొక్క గందరగోళాన్ని పెంచుతాయి. అందము అనేది మనసుని స్థిరపరుస్తుంది. ఇది ఏదో సాధారణ విషయం కాదు, ఇది ఆత్మ జాగరణ యొక్క ఆరంభము. మీరు మీ రోజుని ఎలా ప్రారంభిస్తారు అదే నిర్ణయిస్తుంది. రోజు మీరు ఎలా స్పందిస్తున్నారో మీరు సిద్ధంగా బయటకు వచ్చినప్పుడు మీ లోపల ఒక సందేశాన్ని స్థాపిస్తున్నారు. నేను ఈ రోజు అప్రమత్తంగా ఉంటాను. ఈ అప్రమత్తంగా ఉండడము అనేది మీ నిర్ణయాలలో కనిపిస్తుంది, మీ సంభాషణలలో అనుభవం అవుతుంది మరియు మీ ఉనికిలో కూడా కనిపిస్తుంది. ప్రజలు సహజంగా అలాంటి వ్యక్తి వైపులే ఆకర్షితులవుతారు. తనతో తాను సమతుల్యంగా కనిపించే వ్యక్తి వైపు బాగా దుస్తులు మీకు మీ సమతుల్యతను గుర్తు చేస్తాయి. అవి మీ శరీరం పట్ల కృతజ్ఞతను కలిగిస్తాయి. అదే ఆ శరీరం మీకు జీవిత అనుభవాన్ని అందిస్తుంది. మీరు దానికి గౌరవం ఇచ్చినప్పుడు జీవితానికి గౌరవం ఇస్తున్నారు. నెమ్మదిగా ఈ అలవాట్లు మీ గుర్తింపుగా మారిపోతాయి. మీరు కేవలం బాగా కనిపించడానికి అందంగా రెడీ అవ్వడం లేదు, మీరు తనతో తాను సామరస్యం సాధించడానికి మీరు సిద్ధమవుతున్నారు. ఈ సామరస్యమే ఆత్మవిశ్వాసం యొక్క మూలము. ఆత్మవిశ్వాసం అరుస్తుందా? కాదు, అది నిశ్శబ్దంగా మెరుస్తుంది. ఈ మెరుపు అప్పుడే వస్తుంది మీరు లోపల మరియు బయట రెండింటిలోనూ కూడా అప్రమత్తంగా ఉన్నప్పుడే. బాగా దుస్తులు ధరించడం మిమ్మల్ని వర్తమానంలోనికి తీసుకుని వస్తుంది. మీరు తొందరపడి బయటకు వెళ్లకుండా తమను తాము సిద్ధం చేసుకోవడానికి సమయాన్ని ఇస్తారు. ఈ సమయము తనతో తాను కలవడానికి సమయము. ఈ చిన్న అనుష్ఠానంలో మీరు మీ రోజు యొక్క దిశను మారుస్తున్నారు. మీరు చెబుతున్నారు, నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఉనికిలో ఉన్నాను. ఈ ఉనికి మిమ్మల్ని గుండెల నుండి వేరు చేస్తుంది. ప్రజలు తరచుగా అనుకుంటారు వ్యక్తిత్వం కేవలం మాటలతోనే ఏర్పడుతుంది. కానీ సత్యం ఏమిటి అంటే వ్యక్తిత్వం మీ శక్తి నుండి ఏర్పడుతుంది. ధరించే దుస్తులు ఆ శక్తికి మొదటి సంకేతము. మీరు అలంకరించుకున్నప్పుడు మీ శక్తిని క్రమబద్ధం చేస్తున్నారు. మీ నడక స్థిరంగా మారుతుంది, మీ దృష్టి స్పష్టంగా మారుతుంది. ఇవన్నీ కూడా ప్రయత్నం లేకుండానే జరుగుతాయి. ఎందుకంటే మనసు బాహ్య సంకేతాల నుండే ప్రభావితమవుతుంది. బాహ్య దుస్తులు మీకు గుర్తు చేస్తాయి మీరు మీ జీవితం పట్ల బాధ్యత వహిస్తున్నారు. బాధ్యత అంటే భారం కాదు, అది జాగ్రత్త. జాగ్రత్త కలిగిన వ్యక్తి మాత్రమే జీవితాన్ని పూర్తిగా జీవించగలడు. ఈ అలంకరించుకోవడం అన్నది ఎవరి కోసమూ కాదు, ఇది మీ ఆత్మయాత్రలో భాగము. మీరు తనకు తాను విలువ ఇచ్చినప్పుడు మీ కలలకు కూడా విలువ ఇవ్వడం మొదలవుతుంది. మీరు నిర్లక్ష్యాన్ని వదిలేస్తారు, ఎందుకంటే మీకు తెలుసు మీ ప్రతిరోజు కూడా విలువైనది. బాగా దుస్తులు ధరించడం మీ విలువను రోజూ జీవించే మార్గమవుతుంది. ఇది మీకు క్రమశిక్షణ, ఆత్మగౌరవము మరియు ఆత్మవిశ్వాసాన్ని గుర్తు చేస్తుంది. ఈ మూడు కలిసినప్పుడు వ్యక్తిత్వం సహజంగా ప్రభావవంతంగా మారిపోతుంది. అప్పుడు మీకు వేరే రుజువు చేయవలసిన అవసరం ఉండదు, మీ ఉనికి మాత్రమే సరిపోతుంది. ఇదే దుస్తులను బాగా ధరించడం యొక్క నిజమైన ప్రయోజనము. ఇది మిమ్మల్ని మీ మెరుగైన రూపానికి దగ్గర చేస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.